అనిత 2 ఏం చేసినావు? అనిత 2 రవాణా చేసిండు. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే మళ్ళీ పూడతా. ఈ పాటని మా మిస్సెస్ ఒకటే లొల్లి నాతోటి. నేను అదే అడుగుదాం అనుకున్నా అంటే మర్చిపోయినావు, అయిపోయింది కథ, లగ్గం చేసుకున్నావు, మళ్ళీ 2 చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే నేను జస్ట్ కమర్షియల్ గా పైసలు సంపాదన చేసిరా లేకపోతే? కమర్షియల్ కాదు, మేము నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మై ఫస్ట్ షో గిరి సార్, ఆ సార్ పేరు గిరి, ఎన్ఎస్ గిరి. హలో నాగరాజ్ గారు అండి, నేను మై ఫస్ట్ షో యూట్యూబ్ ఛానల్ గిరి అండి, ఎక్కడ ఉంటానంటే హన్మకొండలో. నేను అప్పుడు పాన్ షాపులో కొంచెం పని చేసుకుంటూ ఉంటాను, ఒక పాన్ షాప్ పెట్టుకొని. ఇట్లా అనిత పార్ట్ 2 చేద్దాం అనుకుంటాను, ఒకసారి మిమ్మల్ని కలవాలంటే. సార్ నేను అనితను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది, పాటను కూడా మర్చిపోయి చాలా రోజులు అవుతుంది, నా బతుకు మంచిగా లేదు, నా ఎవరం మంచిగా లేదు, పాటలు కూడా అడపదడపనే చేస్తాను, కావాల్సింటే కొన్ని మంచి బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి సార్ నేను రాసిన, అది చేయండి అంటే. లేదు నాగరాజు గారు, నాకు వచ్చిన ఆలోచన కాదు పార్ట్ 2, కమర్షియల్ కాదు, నా ఛానల్ కాదు, ఆ పాటకు నేను రూపాయి తీసుకోలేదు. మీకు చెప్తే నమ్ముతారా? అయిపోయి మాల మీద ఉన్నా, నేను నమ్మను, మాల మీద ఉండి అబద్ధం చెప్తాను మీకు. నేను రూపాయి తీసుకోకుండా అది వర్క్ అనితే పార్ట్ 2 చేసిన తెలుసా. అంటే డబ్బులు ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు తెలుసా? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు తిరగడానికి కింద లేకపోతే ఉండడానికి ఛార్జెస్ లేకపోతే 1000, 2000, 500 ఇట్లా తీసుకున్నాను ఆయన. అంతే అప్పుడు పాట రాసినందుకు నాకు కొత్త, నా దగ్గర ఆయన తప్ప తెలియదు. రవాణాలతో అంత చనువు ఉండలేకపోయినా, ఎందుకంటే సినిమా విషయంలో గొడవ అయింది. చరణ్ రాజు అన్ని పక్కకు పెట్టినప్పుడు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వేరేటోళ్ళు, దానివల్ల నేను కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. మళ్ళీ అంత పాటతోటి బాగా దగ్గరైనాం. అట్లా కావాల్సి ఉంటే ఆయనకు వచ్చింది. ఆ పాట మంచి పాట అండి ఒకప్పుడు, దాన్ని బ్రతికిద్దాం మనం, దాన్ని బ్రతికించాలి. ఆ పాటకున్న రేంజ్ గురించి మీరు ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఆ పాట మామూలు పాట ఏం కాదు. దాన్ని మళ్ళీ ఒకసారి జనాలకు అంత మంచి పాటను ఒకసారి గుర్తు చేద్దామండి. అది కమర్షియల్గా సక్సెస్ అయినా కాకపోయినా. కానీ పెట్టిండు 10 లక్షలు పెట్టిండు దానికి, వీడియోకు ఆడియో కలిపి చేసిండు, మస్తుగా చేసి 10 lakhs పెట్టిండు ఆయన. పెడతాడు ఆయన ప్రతి పాట. మ్యూజిక్ డైరెక్టర్కు అన్న కూడా అడగలేదు, చిన్న రెమ్యునరేషన్, చాలా తక్కువ. నీకు డబ్బులు వీడియో మీద పెట్టిండు, గట్టిగా పెట్టిండు. ఆర్టిస్టులు 5 రోజులు చేసిండు, 1 రోజు చేసేసి 5 రోజులు బడ్జెట్ పెరిగిండు. రూమ్ రెంట్లకు కానీ కార్లు, 5-6 కార్లు, 3 కార్స్లు, ఆర్టిస్టులు ఒక్కొక్కరు 25,000 వేలు అట్లా లక్ష పట్టుకపోయిన 5 రోజులకు. వాళ్ళు 20,000 5 రోజులు చేసి కెమెరా డిఓపీలు ఇక ఉంటారు కదా ఆర్ట్ డైరెక్టర్. రిటర్న్స్ అయినా కాస్త యూట్యూబ్ మీద ఆయన ఒక్కడు హెవీగా తీసుకుంటాడు, నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకునే యూట్యూబర్ అయినా ఆయనకి ఇబ్బంది ఉండదు. ఆయన కావాల్సి ఉంటే మేము పాత పాటను ఫస్ట్ ఆయన చేసేటప్పుడే చెప్పినాం, పాత పాటలకి హిట్ అయిద్దని మాత్రం అనుకోకండి సార్, మీరు అనవసరమైన బడ్జెట్లు పెట్టి ఇబ్బంది పడకండి, మీరు ఒక్కరోజు చేసి చూడండి 4-5 రోజులు చేసి అంటే. ఆయన అన్ని పాటలు అట్నే చేస్తాడు, డబ్బుల కోసం. ఆయన వెనకాడని వ్యక్తి, పట్టుకొచ్చి అప్ప తీసుకొచ్చాను నాకు మెల్లగత్త అయితే యూట్యూబ్ మీద అనుకునే వ్యక్తి. మంచి పాటను బ్రతికేయాలి, గ్రాండ్గా చూపెట్టాలి. థ్యాంక్ యూ నాగరాజు. లాస్ట్గా ఒక పాటతో క్లోజ్ చేసేద్దాం. తప్పకుండా. మంచి పాట నీకు నచ్చిన పాట ఒకటి. నాకు నచ్చినవి అంటే మొన్న రీసెంట్గా ఒక పాట రాసిన, నాకు బాగా ఇష్టమైన పాట. ఏ మన్నులో కలిసిపోనీయకే మన ఇద్దరి ప్రేమని, ఆ చితిలోన నెట్టేసి చిదిమెయ్యకే చిగురించిన ఆశని, ఎల్లిపోకే నన్ను విడి వెళ్ళిపోకే, మళ్ళీ రావే మనసారా నన్నే ప్రేమించరావే, అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా, అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా, మన్నించవే నా తప్పేముంటే మన్నించవే, నిందించకే నన్నే ఇంకా వేధించకే, అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా, అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా.